చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. క్రికెట్ మ్యాచ్లో 4 కొట్టే ఎంత టాలెంటో అలాంటి టాలెంట్తో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు 4+3 7 కొండల సాక్షిగా మంత్రి 7వ స్థానం వెంకటేశ్వర స్వామి సాక్షి. నేను 4వసారి ఎమ్మెల్యే గెలిచిన. నన్ను కూడా చాలా మంది కామెంట్ చేశారు, రాయలసీమలో ఏంది, అందులో కడపలో ఏంది, కడప పార్లమెంట్ ఏంది, ఆదినారాయణ రెడ్డి గెలిచేదని. 18,000 ఓట్లతో గెలిచిన. కౌంటీ రోజు అనుకున్నారట, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడు, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి ఆయన గెలిచి చూపించాడు కదా. మేము ప్రగతి చూపిస్తాం కదా. ఈ రాష్ట్రంలో మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతికి ఫస్ట్ దశ 15,000 కోట్స్, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. వెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 1,50,000, ఇప్పుడు 2.5 లక్ష. స్టేట్ గవర్నమెంట్ 1 లక్షన్నర. ప్రతి ఒక్కరికి వెతికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ హౌసింగ్ జరుగుతుంది. గ్రామీణ ఉపాధి 20,000 కోట్లు మన రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి. తద్వారా 300 రూపాయలు లేబర్కు, గతంలో 20 రూపాయలు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది 300 రూపాయలు. ప్రతి 300లో 200 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద 18 ఐటాలకు రాష్ట్ర ప్రగతికి వాడుకోవచ్చు. అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది, గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి, చెట్లు నాటేది కూడా ఉంటుంది కార్యక్రమం. నిన్న కూడా ఆయన చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ మరియు గ్రామీణ ఉపాధి పథకం కానీ కావాల్సినంత నిధులు ఇస్తాం రాష్ట్రానికి అని. రామ్మోహన్ రెడ్డి గారు ఏవియేషన్ మంత్రిగా ఉన్నాడు. నిన్న కూడా చెప్పినాం, మనకు విమానాశ్రయాల అభివృద్ధి కానీ, కడప నుంచి మహానుభావుని పుణ్యమాని కడప టు హైదరాబాద్కు కావాల్సిన ఉడాన్ స్కీమ్ కింద డబ్బులు కట్టకపోవడం వలన ఆగింది. సిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ లేకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి. మా పార్టీ తరఫున శ్రీనివాస వర్మ గారు మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సందర్శన చేసినప్పుడు కుమారస్వామి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక, ప్రస్తుత మంత్రి, ఖచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ తరఫున హామీ ఇచ్చిపోయినాడు.